ఇప్పుడు మోసే పక్కకి వెళ్ళిపోయిన పరిస్థితిని బట్టి ఇప్పుడు ఒక సేవకుడు కొంచెం బలహీనత చేత కొంచెం ఏదో పరిస్థితిని బట్టి అలా ఆగిపోతే నీవు నడవలసిన మార్గం అయిపోయింది. నీవు నడవలసిన మార్గం ఏమైపోయింది నీ జీవితంలో? ఇక్కడ నీ దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతున్నావు. నీ జీవితంలో నశింపక నిత్య జీవం పొందుకోవాలంటే నీకున్న విశ్వాసము అంతము వరకు నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా. అంతము వరకు నిలబడితే నిత్య జీవార్థమైన పరలోక రాజ్యములోకి వెళ్తావు. ఆమేన్, హల్లెలూయా. ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీవు ఆ దేవుని యందు ఎంతగా విశ్వాసంతో కొనసాగించబడుతున్నావు, ఆ విశ్వాసం నీ దేవుని ఎదుట నీ జీవితంలో ఎంతవరకు ఆ జీవితాన్ని నడిపించుకుంటున్నావు. అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు యొక్క నిజ స్వరూపము.